కాశ్యపాన్మయ సంజాతం నారసింహ పదాశ్రితం రామాంజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సప్తష్టికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకున్నాం. దేవాసుర సంగ్రామంలో ఇంద్రుడు బలిని పూర్తిగా కింద పడవేయడం, తర్వాత జంబుణ్ణి సంహరించడం, జంబుని యొక్క అన్నదమ్ములైనటువంటి పావకుణ్ణి, బాలాసురుణ్ణి, ముచుని సంహరించడం అయింది. ఇప్పుడు ఆకాశంబున దేవేంద్రుడు తన బంధువులను చంపినందుకు నమ్మచి మిక్కిలి దుఃఖంతోనూ కోపంతోనూ కదలకుండా నిలబడి బంగారు పిడి గంటలు కలిగి జనుల చూపులకు దుస్సహమైన ఇనప శూలాన్ని తీసినాడు. దీంతో చూస్తా ఉంటూ సింహగర్జన చేసి దేవేంద్రుడి మీదకి విసిరాడు. దాన్ని కూడా ఇంద్రుడు ముక్కలు చేశాడు, అతన్ని సంహరించాడు. కొండల రెక్కల్ని ఖండించేటప్పుడు ఖండించడానికి వజ్రాయుధాన్ని విసిరాడు. విసిరితే అది కూడా ఆ నముచిని ఏమీ చేయలేకపోయాయి. ఆకాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నానా కండంబుల వాణి కంఠముదగన్నం భోళియున్ వైచే నస్తో కేంద్రాయుధం సురాసరి గళమునంద్రం పంగలేదయ్యే వాడా కంపింపకనిచే దేవ విభుండు ఆశ్చర్యంబునన్ పొందగన్. ఆకాశంలో వస్తున్నటువంటి ఆ నముచి శూలాన్ని ఇంద్రుడు ఖండించాడు. ఆడు తర్వాత నముచి తలను నరకడానికి పెక్కు అమ్ములను ఆ వజ్రాయుధాన్ని విసిరాడు. నముచి తలను వజ్రాయుధం సైతము నరకలేకపోయింది. నముచి చెలించకుండా నిలబడినాడు. అందుకు ఇంద్రుడు ఆశ్చర్యపడినాడు. వజ్రాయుధం బొమ్మైపోయినందుకు అతడు సందేహించి తనలో ఈ విధంగా అనుకున్నాడు, ఏమిటి వజ్రాయుధంతో కూడా ఈ నముచి సంహరింపబడలేదంటే చాలా ఆశ్చర్యం వేసింట ఇంద్రుడికి. ఎంచేత ఇలా అయింది అని అనుకుంటున్నాడు. తన మీద తను ప్రయోగించిన ఆయుధం మీద తనకే ఆశ్చర్యం కలిగినట్టుగా అనుకుంటున్నాడు. కొండల రెక్కలు ఖండించి వైచుతో వజ్రమెన్నండు ఇంత బాండి సదదు ఉత్తరాసురాదుల విదలించుచో ఇది తిరుగదన్నండు పని తీర్చి కాని ఇంద్రుండగానుకో ఏను దంభోళియున్ కాదుకో ఇది ప్రయోగం బుసడెను ధనుజాధముండు మనతాంకున్ తప్పించెను విరుదంబు నేండేల బెండుబడి అనుచు వజ్రి భగవ ఆర్ధ శుష్కంబులం చావకుండం తపం సలిపే ఈతడితరమై ఎద్ది అయిన ఇంద్ర ప్రయోగింపు వెళ్ళమనుచు దివ్యవాణి పలికే. కొండల యొక్క రెక్కలను ఖండించేటువంటి ఈ ఈ వజ్రాయుధము ఎప్పుడు కూడా ఆ కొండల యొక్క రెక్కలన్నిటిని కూడా ఛేదించేటప్పుడు కూడా ఈ వజ్రాయుధం యొక్క వాడి చడదు. అంటే దాని యొక్క పస అంటే చూడండి, దాని యొక్క కరుకుదనాన్ని పోగొట్టుకోలేదు. ఉత్తరాసురుడు మొదలైన వారిని చేసేటప్పుడు ఏనాడు పని ముగించకుండా వెనుతిరగలేదు. ఆ ఉత్తరాసురుడు మొదలైనటువంటి రాక్షస సంహారం చేసినప్పుడు కూడా ఇది ఎప్పుడు పని పూర్తి చేసుకునే వచ్చేది, కానీ మధ్యలో వెనుతిరిగి రావడం అనేది తెలియదు అసలు. ఇంద్రుండగా అనుకో నేను ఇంద్రుని కాదా? నేను ప్రయోగించినటువంటి ఈ వజ్రాయుధం కూడా వజ్రాయుధం కాదా? మరి ఎందుకంటే ఆ శరపంజరంలోంచి బయటకు వచ్చి కదా వచ్చాడు. అంచేత నేనేమో మారిపోయానా? నా వజ్రాయుధం మారిపోయిందా ఏమిటి? ఒకవేళ నేను ప్రయోగించడంలో ఏమన్నా పొరపాటుగా ప్రయోగించానా అనుకుంటూ పరిపరి విధాలా అనుకుంటున్నాడు. అలా శుష్క హృదయుడై అలా బాధపడుతూ ఉంటే అప్పుడు అలా ఆలోచిస్తున్నాడు, ఏమిటి ఎందుకు ఎలా శక్తి కోల్పోయి, నేను శక్తి కోల్పోయానా, అది శక్తి కోల్పోయిందా అని మదన పడుతుంటే అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింట, ఇంద్రుడా అర్ధశుష్కంబులం చావకుండా తపము సలిపె నీతండు వజ్రి వజ్రి అంటే వజ్రాయుధరుడైనటువంటి నాయన ఇంద్ర, వగవకు, నువ్వేమీ బాధపడకు. ఆర్ధ శుష్కంబులను చావకుండా తపము సలిపే నీతడు.
అంటే శుష్కం అంటే ఎండిపోయినటువంటి, అంటే తడి లేనటువంటిది, కానీ అలా అని పూర్తిగా తడి పూర్తిగా లేనటువంటి, అంటే తడి కొంచెం ఉండాలి, మళ్ళీ లేనట్టు ఉండాలి. తడి ఉందా లేదా అన్నట్టుగా ఉన్నదానికే వీడు చస్తాడు తప్ప దీనికి చావడు. మరి వజ్రాయుధం ఎండిపోయిన తడే ఉండదు కదా, అంచేత వజ్రాయుధం కూడా వాడి మీద పని చేయలేదు. అలా తప్పచ్చేశాడయ్యా. వేరే దేన్నైనా ఇతర మెద్ది అయినా ఇంద్ర ప్రయోగింపు. వాళ్ళ మనసు ఇదిగో, నువ్వు వెంటనే త్వరగా చేయి, ఆలస్యం చేయకు, వెంటనే ఏదో ఒకటి ప్రయోగించే. తడి ఉండకూడదు, అలాంటి తడి పూర్తిగా లేకుండానే ఉండకూడదు, అలాంటి చూసి ఏదైనా ప్రయోగించు అని పలికాడు. ఇట్లా ఆదేశించిన దివ్యాన్ని పలుకులు ఆకర్ణించి పురంధరుండు ఆత్మ బుద్ధిని తలంచి ఆర్దంబు శుష్కంబు గాని సాధనంబు ఫేనమనుచు అది అమర్చి దానన మరులు మెచ్చంగ నముచి శిరముంద్రుంచిన ఆ కవిపుండు. ఆకాశవాణి మాటలు విని తడిది పొడిది కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే అని ఇంద్రుడు నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా సముద్రపు నురుగులో ముంచిన వజ్రాయుధంతో నముచి శిరస్సును నరికినాడు. అందులకు దేవతలు సంతోషించినారు. ఈ దేవాసుర సంగ్రామం ఎక్కడ జరిగింది? ఆ పాలసముద్రం ఒడ్డునే జరిగింది. అంచేత ఆయనకి రెడీగా ఉంది. ఆలోచించాడు కాసేపు, దేంతో ఏం ప్రయోగించాలి. సముద్ర జలం అంటే సముద్రం కూడా తడైపోతుంది, తడిది పనికిరాదు. అలా అని పూర్తిగా పొడిగా ఉండకూడదు అనుకొని ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి నురుగే చిన్న తడి ఉంటుంది, తడి ఉండదు అని ఇదే పెరిగిన వాడే వెంటనే ఆ వజ్రాయుధాన్ని తీసుకెళ్ళి ఆ నురుగుడు ఫేనము, ఆ ఫేనంలో ఒకసారి ముంచి అప్పుడు తీసుకొచ్చి ప్రయోగించాట. అయవసరమున పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి మునులు దీవించి రిముదం తోడ గంధర్వముఖ్యులు గనులు విశ్వావసుండును పరావసుండు నింపెనయన్ పాడి అమరాంగనాజనులాడిరి దేవతా దుందుబులను మోసేతురములోన వాయువన్ని కృతంతవరు నాదులను ప్రతిద్వందులను గెలిచి ఉద్దండ వృత్తి అల్ప మృగముల సింహంబులట్ల తోలి రమ అమరవర్యులు ధనుజుల నదుడు వాయు అజుండు పుత్తేర నారదుండరుకు తెంచే దైత్యహరణంబు వారింప ధరణినాథ. వచ్చి సురులందరికీ కూడా నారదుడు ఇలా చెప్తున్నాడు, ఇంకా ఎందుకయ్యా యుద్ధం చేస్తారు, నా నుంచి కూడా సంహరింపబడ్డాడు, అందరూ చనిపోయారు, ఇంకా వాళ్ళ మీద ద్వేషం ఎందుకు అని మీకు కోరుకున్నంత అసలు ఇంకా అనవసరం కదా, దేవాలయ సంగ్రామం ఇంకా ఆపేయాలి. ఇంకా వీళ్ళు పెరిగిపోయి దేవతలందరూ కూడా ఇంకెవరన్నా మిగిలిపోయారేమో, మిగిలిపోయినటువంటి రాక్షస సమూహాలను చంపేయడానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే బలవంతులైనటువంటి సేనా నాయకులందరూ కూడా చనిపోయారు. జంబుడు, కాలనేమి, అలాగే సుమాలి, మాలి, అలాగే అలా యోధులందరూ కూడా చనిపోయారు కదా. జమ్ముని యొక్క అన్నదమ్ములు అందరూ చనిపోయారు, ఇంకా ఎందుకయ్యా యుద్ధము అని అనడానికి అన్నట్టుగా, ఓ రాజా, ఆ సమయంలో మునులు దేవేంద్ర సరే ఇలాగ నమ్మచ యొక్క స్మరణం కూడా అయిన తర్వాత దేవతలందరూ దేవేంద్రుని పొగుడుతూ అందరూ పొల దోశలతో సంతోషంగా దీవించారు. విశ్వావసుడు, పరావసుడు అనే గంధర్వ ప్రభులు సొంపుగా పాటలు పాడారు. దేవతా స్త్రీలు నాట్యం చేశారు. దేవదందులు మోగాయి. అగ్ని, యముడు, వరుణుడు, వాయువు రణరంగంలో తమతో తలపడిన వారిని భయంకరంగా పారుత్రులు. వీళ్ళకి పూర్వం పాపం ఉండిపోయింది కదా, వీళ్ళని ఓడించేశారు కదా రాక్షసులందరూ కూడా. అంచేత ఇప్పుడు మళ్ళీ ఆ అగ్ని, యముడు, వరుణుడు, వాయువు వీళ్ళందరూ కూడా పూర్వం తమతో తలపడి తమని ఓడించిన వాళ్ళందరినీ కూడా భయంకరంగా పారుత్రులారు. సింహాలు ముఖాలు పారుత్రుల విధంగా అది ఒక ఈ చిన్న చిన్న మృగాలు ఉంటాయి, వాటిని సింహం ఎలా తరుముకొస్తుంటుంది, ఆ లేళ్లవి కూడా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. పెడుతుంటే దూకి ఎగిరి వాటిని పట్టుకోవడానికి ఈ సింహాలు వాటిని పరుగులు పెట్టించేస్తాయి కదా. ఆ విధంగా దేవతా వీళ్ళు రాక్షసుల అహంకారాన్ని అణిచి ఓడించినారు. రాక్షస సంహారాన్ని ఆపివేయడం కోసం బ్రహ్మదేవుడు నారదుని పంపించినాడు. దేవతలతో నారదుడు ఇట్లా అన్నాడు, బ్రహ్మగారు అప్పుడు ఆదేశించారు, బ్రహ్మ ఆజ్ఞ లేనిదే ఏది కూడా ముందర వెళ్ళకూడదు కదా. అంటే నారదా, కాస్త ఇంకా సంగ్రామాన్ని ఆపవయ్యా,
నువ్వు వెళ్ళి అని చెప్తే అప్పుడు నారదుడు వచ్చాడు. సిద్ధించెన్ సురలారమీకమృతం శ్రీనాథ సంప్రాప్తులై వృత్తిన్ పొందితిరెల్లవారలును విద్వేషులున్ మృతిన్ పొందిరే. ఈ యుద్ధం బేటికి ఇంకన్ చాలున్ పని లేదో హో పురే అంచు సంబంధాలాపంలాడి మంచే సురలన్ పాండవ్య వంశాగ్రణి. ఓ పాండవ వంశాగ్రని పాండవ కులానికి ఒక వంశాంకురమైనటువంటి ఈ పరశుని మహారాజుని తోటి కదా ఈ శుక్ల వారు చెప్తున్నారు. నాయన ఇదిగో ఇలా జరిగింది, ఈ రకంగా నారదుడు వచ్చి వాళ్ళని అనునయపరిచి యుద్ధాన్ని పరిసమాప్తం చేయించారు, వారిస్తున్నారు, యుద్ధాన్ని విరమణ చేయమని అని చెప్తున్నారు. ఓహో పని లేదో ఓహో పురే, ఇంకా బాగు చాలు చాలు, చాలా బ్రహ్మాండం, బేష్ బేష్ ఎక్సలెంట్, మీరు అనుకున్నవన్నీ సిద్ధించేసాయి మీకు. బాలా విరాజ్ వీరులైనటువంటి అసురన్ సేనా నాయకులందరినీ కూడా చంపేశారు. మీరు కోరుకున్నటువంటి అమృతం కూడా మీకు వచ్చేసింది. శ్రీనాథ సంప్రాప్తులై యుద్ధం పొందితిరి ఎల్లవారలను. అందరూ కూడా మీతో పాటు ప్రపంచం అంతా కూడా ఈ దుష్ట శిక్షణ జరిగేసరికి దేనివల్ల జరిగింది? శ్రీనాథ సంప్రాప్తులే, ఆ శ్రీనాథుని యొక్క, ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆ కటాక్షం చేత మీకు అమృతము సిద్ధించింది. లోకాలు ఎంతో తృప్తిని పొందాయి, సంతోషాన్ని పొదుకున్నాయి. విద్వేషులు మృతిని పొందిరి. ఇక ఈ శ్రీహరిని ద్వేషించే వాళ్ళందరూ కూడా దేవతాగణానికి పక్కలో బల్లగా ఉన్నటువంటి ఈ విద్వేషులందరూ కూడా చనిపోయారు కదా. ఈ యుద్ధం బేటికి ఇంకా యుద్ధం ఎందుకు నాయన, ఇంకా చాలు, పని లేదో హో పురే, చాలా బాగా చేశారు కదా, ఇంకా ఎందుకు. అంచేత అంచు సంబద్ధాలాపంలాడి కాస్త వాళ్ళని అన్వనయంగా ఇంకా పోన్లే వదిలేయండి, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఉన్న వాళ్ళని కూడా ఏరేసి మరీ మట్టు పెట్టేయడం ఎందుకు, ఉన్నవాళ్ళు ఉంటారులే, వాళ్ళు ఎప్పుడప్పుడు చేస్తారులే అని కొంచెం వాళ్ళని అన్వయంగా మాట్లాడి మాంచే సురలన్ ఆ యుద్ధం నుంచి మరలించాడు నారదుడు. ఇట్లు నారద భజన నియుక్తులే రాక్షసులతోటి సంగ్రామం సాలించి సకల దేవ ముఖ్యులను త్రివిష్ట పంపున కుంచనిరి. హతశేషులైన దైత్య దానవులు విపన్నుండైన బలిందోడ్కుని పశ్చిమ శిఖరంబున్ చేరిరి. విధ్వంసమాన కంధర్లే వినష్టదేహులకు యామిని చెర్ల నెల్లను శుక్రుండు మృత సంజీవి అయిన తన విద్య పెంపునం చేసి బ్రతికించే బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై పరాజితుండయ్యును లోకతత్వ విచక్షుండం చేసి దుఃఖింపక ఉండెనని చెప్పి రాజునకు శుకుండిట్లనియే. నారదుని మాట ప్రకారంగా ఇట్లు నారద వచన నియుక్తులై రాక్షసులతోటి సంగ్రామం సాలించిన ఆ రాక్షసులతో సంగ్రామాన్ని ఆపేసిన తర్వాత సకల దేవతాముఖులను త్రివిష్టంపునకుంచనిరి. త్రివిష్టపు అంటే దేవలోకానికి వెళ్ళిపోయారు ఈ దేవతలందరూ కూడా, దేవతా వీరులందరూ కూడా. ఇంకా హతశేషులైన దైత్య దానవులు విపన్నుండైన బలిని తోడ్కొని, హతశేషులు అంటే చావకుండా మిగిలిపోయినటువంటి వారు ఉంటారు కదా రాక్షసులు, దైత్య దానవులు, పరాజితులైన బలిచక్రవర్తిని పిలుచుకొని, బలిచక్రవర్తి కూడా చావలేదు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ బలిచక్రవర్తి పడిపోయాడంతే తప్ప ప్రాణాలు కోల్పోలేదు. మరి శ్రీహరి సంకల్పం ఉంటుంది కదా, ఆయన ఎవరి చేతిలో సరిపోవాలో. అంచేత ఆ బలిచక్రవర్తిని పిలుచుకొని పడమటి కొండ శిఖరాన్ని చేరుకున్నారు మిగతా దైత్యులందరూ కూడా. అప్పుడు వీళ్ళ రాజు శుక్రాచార్యుడు కదా, వెనక శుక్రాచార్యుని వీళ్ళు ఎంతో భక్తిగా ఆచార్యుని సేవించడం చేతే ఆ దేవతలందరినీ కూడా కొంతకాలం చెల్లాచెదురు చేయగలిగారు. ఆ శుక్రాచార్యుడు ఇప్పుడు మృత సంజీవిని అనేటువంటి విద్య ఆయనకు ఉన్నది. దాంతో గొంతులు తెగిపోయి మరణించినటువంటి ఈ రాక్షసులందరినీ కూడా మళ్ళీ బతికించేశాడు. అంచేత శుక్రుని వల్ల బలి చక్రవర్తి శరీర వేదన కూడా చల్లారింది. ఆ బలి చక్రవర్తి కూడా కాస్త ఆ స్వస్థత చేకూరింది ఆయనకు కూడా. అయ్యో ఓడిపోయాన్ని, ఎంత మహావీరుడు కదండి, అందులో భగవత్ తత్వం తెలిసినటువంటి వాడు, ప్రపంచ తత్వం తెలిసిన వాడు కాబట్టి వెనకే చెప్పాడు బలి ఎలాంటి వాడు అనేది
ఆ ఇంద్రుడికి బోధ చేసినటువంటి మహానుభావుడు ఈయన. అంచేత నాయన జయాపజయాలు ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండవు. అదేం చేతిలో ఉన్నటువంటి ఉసిరిక పండు కాదు. అంత అంత పోటర్గా మాట్లాడద్దు, అంత బయటగా మనం ఉండక్కర్లేదు. అంచేత ఇవన్నీ కూడా సహజమే అని చెప్పాడు కదా. కష్ట సుఖాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఉండేవి కాదు. అవి ఎవరికి ఒకళ్ళకే సొంతం కూడా కాదు అని తెలిసినవాడు కాబట్టి, ఓటమి పొందినప్పటికీ, ఈ ఇంద్రుని చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా బలిచక్రవర్తి దుఃఖపడలేదు అని చెప్పి శుకుడు పరీక్షిత్తో ఇలా అన్నాడు. కైలాసగిరి మీద ఖండెందు భూషణుండొక నాడు కొలువుననున్న వేళ అంగనయై విష్ణుండసురుల వంచించి సురులకు నమృతంబు చూరలిడుట విని దేవియును తాను వృషగేంద్ర గమనుండై కడుబెట్ట భూసంఘములు కొలవ మధుసూదనుండున్న మందిరమునకేగి పురుషోత్తముని చేతన్ పూజవడసి తాను కూర్చుండి పూజించదనుజ వైరి కుశలమే మీకు మాకును కుశలమనుచు మధుర భాషల హరి మీద మైత్రి నెరపి హరుండు పద్మాక్షుని చూచి ఇట్లనియ ప్రీతి. ఏదైనా ఒక వింతైనటువంటి విషయం జరిగితే దాని మీద ఎంత క్యూరియాసిటీ ఉంటుందో చూడండి. ఈ మోహిని వేషంతో స్వామి వచ్చి ఆ అసురులందరినీ మోహింపచేసి అమృతాన్ని దేవతలకు పంచారు కదా. ఆ మోహిని వేషాన్ని ఒక్కసారి చూస్తే బాగుండు అనిపించిందిట హరుడు అంటే ఇక్కడ ఈయనకి ఎవరు పరమేశ్వరుడికి, శివుడు గారికి కోరిక కలిగిందిట. ఇలా జరిగింట అంటూ ఆ పార్వతీ దేవత కూడా కలిసి అది చెప్తున్నారు. కైలాసగిరి మీద ఖండేందు భూషణుండు ఒకనాడు కొలువ ఉన్న వేళ, ఒకనాడు శివుడు కైలాసపర్వతం మీద కొలువు తీరి ఉన్నట. ఆ సమయంలో అంగనయ్యై విష్ణుండు అసురుల వంచించి సురులకు అమృతంబు సూరలిడుట చూస్తున్నాడు. ఆయన తెలియందే ఉంటుంది. ఈ సమయంలో విష్ణువు మోహిని రూపంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి విన్నట. అందరూ చెప్పుకుంటున్నారు కదా, అనట ఇదిగో ఇలాగా స్వామి ఇలా చేశాడని చెప్పుకుంటారు కదా. ఏంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎన్ని వేషాలు వేస్తాడండి. జారుడు చోరుడు ఒక్కట రకరకాల జంతువుల అవతారాలు. ఇప్పుడు ఆడదానిక మారిపోయి మరీ చేశాడా అన్నట్టుగా ఈ సంగతి విన్నట్ట శివుడు. తాను కూర్చుండి విని దేవియును తాను వృషభేంద్ర గమనుండై కడువేట భూత సంఘములు కొలవ మధుసూదనుండున్న మందిరమునకేగి పురుషోత్తముని చేతన్ పూజపడసి. అప్పుడు ఆ పార్వతీ దేవత కూడా కలిసి, నందీశ్వరుడు కదా ఆయన వాహనము, ఆ వృషభేంద్ర గమనుండై ఆ నందీశ్వరుని వాహనంగా చేసుకున్నటువంటి ఆయన దాని మీద కూర్చొని ప్రమదగణ సమేతుండై, ఆ ప్రమదగణాలు కూడా వెనకాల పరివారం అంతా ఉంటారు కదా, ఆయన్ని కూడా ఆ ప్రమదగణాలందరితోటి కూడా కూడి వైకుంఠ నగరానికి బయలుదేరి వెళ్ళాట విష్ణువు. అప్పుడు మధుసూదనుండున్న మందిరమునకేగి పురుషోత్తముని చేతన్ పూజపడసి, తన చేతే సృష్టించబడినటువంటి ఈ ప్రపంచంలో లయకారుడు కూడైనటువంటి శివుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడా వాళ్ళకు కూడా ఇంచుమించు తనంతటి తన శక్తి ఇవ్వకపోతే వాళ్ళు ఈ పని చేయలేరు కదా. తన చేత నియమింపబడిన వాళ్ళనైనా భాగవతోత్తములందరినీ కూడా అంతటి గొప్పవాడు కూడా పూజ చేయడం అనేది మనకి నేర్పుతున్న పాఠం. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఎందుకంటే ఉదాహరణగా ఆ కుచేలుణ్ణి ఆదరించి ఆ పాదాలు కడుక్కొని ఆ పాప తీర్థాన్ని తల మీద చల్లుకొని తీసుకొచ్చి తన ఆ అంశతులుగా తలపం మీద కూర్చోపెట్టడమే చాలు కదా. అలాంటి సౌలభ్యం ఎరగాలి. ఎవరినైనా అతిథులుగా వచ్చి వాళ్ళని అలా గౌరవించాలి. కూర్చోబెట్టేట ఆ పురుషోత్తముని చేత పూజ పడసి ఆయన చేత గౌరవాలు పొంది ఆతిథ్యాన్ని పొంది చేశాడు. విష్ణు శివుణ్ణి చాలా గౌరవించాడు. తాను కూర్చుండి పూజించే ధనుజ వైరి కుశలమే మీకు మాకును కుశలమనుచు. ఇలా పరస్పరం పూర్వం ఉత్తరాల్లో ఉంటాయి. అది ఉభయ కుశలో మరి
అంటే మీరు మేము కూడా మన ఇద్దరి యొక్క క్షేమాల తర్వాత అని, మీరు బాగున్నారా మేము బాగున్నాం అని చెప్పుకుంటారు కదా. ఆ రకంగా శివుడు విష్ణువును గౌరవించినాడు. విష్ణు క్షేమాన్ని కూడా అడిగి తమ క్షేమాన్ని కూడా తెలిపి కుశలమే మీకు మాకును కుశలమనుచు, మీరు సుఖంగా ఉన్నారా మేము సుఖంగా ఉన్నాం, అలా పరస్పరం కుశలాలు అడిగిన తర్వాత మధుర భాషల హరిమీదన్ మైత్రి నెరపి, చాలా ఆ విష్ణువు ఆయన ఈ దైత్యులందరినీ ఎలా అయితే మోహింపజేశాడో తన దివ్యమంగళ విగ్రహంతో సుందరాంగిగా వచ్చి, ఈ శివుడు గారు కూడా అంత ప్రేమగా మరి మాట అడిగామంటే అవతల వాళ్ళ మాటను కాదనకుండా ఉండేట్టుగా మాట్లాడగలిగేటువంటి నేర్పు మహానుభావులు చెప్పక్కర్లే కదా. ఆ తీయని మాటలతోట శివుడు తన ప్రసంగాన్ని ప్రారంభించాట. తర్వాత శివుడు చనువుగా విష్ణువుతో ఇలా అన్నట. అప్పుడు తను వచ్చిన పని ఏమిటో చెప్తున్నారు పరమేశ్వరుడు. దేవ జగన్మయ దేవేశ జగదీశ కాల జగద్వ్యాపక స్వరూప, అఖిల భావములకు ఆత్మయు హేతువునైన ఈశ్వరుండవా. ఆ ఈశ్వరుండవు ఆద్యంతములును మధ్యంబు బయలును మరి లోపలయును లేక పూర్ణమై అమృతమై భూరి సత్వ ఆనంద చిన్మాత్రమవికార మాంద్యం మానన్యమశోకంబు అగుణము అఖిల సంభవ స్థితి లయముల దంభకంబునైన బ్రహ్మంబు నీవా. నీ అంఘ్రియుగము ఉభయ సంఘ విసృష్టులయ్యున్న మునులు కోరి కైవల్య కాములై కొల్తురెప్పుడు. దేవా జగన్మయ వాసుదేవ జగదీశ్వర దేవేశ జగదీశ కాల జగద్ వ్యాపక స్వరూప, కాలానికి ఈ జగద్వ్యాపక అంటే అన్నిటికీ కూడా సృష్టి స్థితి లయాలు కాలంని కూడా నీ అధీనంలో పెట్టుకున్నటువంటి వాడా. అంతేకాకుండా వ్యాపకత్వం అంటే ఏంటి? వ్యాపించడం, అంతటా వ్యాపించినటువంటి స్వరూపం కలవాడు కదా నువ్వు నాయన. అఖిల భావములకు ఆత్మయు సమస్త వస్తువులకు కారణభూతున్నటువంటి ప్రభువు నీవే, ఆత్మవు నీవే. ఆది మధ్యాంతాలు లేకుండా లోపల వెలుప బయట అంతా కూడా అంతర్బహిత్య వ్యాప్త నారాయణ అని చెప్తుంటారు కదా. ఆ రకంగా లోపల బయట కూడా అంతా నిండిన వాడవు నువ్వే. పరిపూర్ణమైనటువంటి అమృత భూరి సత్యము ఆనందము చిన్మాత్రము అవికారుడవు ఆద్యుడవు అనన్యము అశోకంబు అగుణుడవు అఖిల సంభవ స్థితి లయముల దంభకంబు అయిన బ్రహ్మంబు నీవా. నీవు గుణాతీతుడవు, పరిపూర్ణమైనటువంటి సత్యం నీవు, ఆనందం కూడా నీవు, ఆనందంతో కూడిన జ్ఞానము నీవు, మార్పు లేని మూల వస్తువు నీవు, దుఃఖ దూరుడవు, గుణాతీతుడవు, అన్నింటికీ పుట్టుకకు మనుగడకు నాశనానికే కారణం నీవు, మాయతో కూడిన పరమాత్మము నీవు. మోక్షాన్ని కోరేవారు స్వార్థాన్ని అహంకారాన్ని విడిచి ఎల్లప్పుడూ నీ పాదాలను సేవిస్తారు. నీ అంగ్రియగము ఉభయ సంఘ విసృష్టులై, ఉభయ సంఘం అంటే వాళ్ళ యొక్క ఏది కూడా వాళ్ళ స్వార్థం కానీ అహంకారం కానీ రెండు ఉంటే స్వామిని చేరుకోలేరు. ఆ రెండింటిని పోగొట్టున్నటువంటి మునులు ఎందుకు వస్తారు? కైవల్య కాములే కొల్తురు, ఎప్పుడు కూడా మోక్షగాములే నీ దగ్గరికి చేరుకుంటారు, నీ పాదాలను సేవిస్తారు. భావించి కొందరు బ్రహ్మంబనీవని తలపోసి కొందరు ధర్మమనియున్ చర్చించి కొందరు సదసద్దీశ్వరుండని సరవిన్ కొందరు శక్తి సహితుండనియును చింతించి కొందరు చిరతరుండు అవ్యయుండు ఆత్మతంత్రుండు పరుండు అధికుండనియున్ తొడరి ఊహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుండనీవు. తలపన్ ఒక్కింత వస్తు భేదంబు కలదే కంకణాదులు పసిండి ఒకటియ కాదే కళలు పెక్కేన వార్ధి ఒక్కటయు కాదే భేదమంచును నిన్ను వికల్పింపవలదు. ఎవరి సంస్కారాన్ని బట్టి ఎవరి బుద్ధి విశేషాన్ని బట్టి వాళ్ళు నిన్ను పరిపరి విధాలుగా భావిస్తారు, కానీ
చూస్తే కంకణాదులు పసిడి ఒక్కటే కాదే, బంగారం ముద్దగా ఉంటాయేంటి, ఆభరణాలుగా మారుతాయేంటి, రెండు ఒకటే కదా. అలాగే కడలు పెక్కైన వాద్యం ఒక్కటే కాదే, సముద్రాలు సప్త సముద్రాల్లో కూడా ఉండేది నీరు ఒకటే కదా. అందుచేత మూల పదార్థం నువ్వే కదయ్యా, భేదమంచును నిన్ను వికల్పింపవలదు. అది నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి ఉన్నావని కొందరు, లేవని కొందరు, గుణాలు ఉన్నాయని కొందరు, గుణహీనులు అని కొందరు, నామాలు ఉన్నాయని కొందరు, నామాలు లేవు, అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది నిన్ను చాలా తెలిసిన వాళ్ళైతే అన్నటికీ నువ్వే అని తెలుసుకుంటారు. ఉత్తములందరూ కూడా చాలా చక్కగా నిన్ను చూస్తారు. కానీ ఆలోచన చూస్తే ఇన్ని రకాలైన భావాలు ఎందుకు అని రెండు ఉదాహరణలు చెప్తున్నారు. మూల పదార్థం అయినటువంటి బంగారం అయినా ఒకటే, అది ఆభరణ రూపాలుగా మారినటువంటి వస్తువైనా అదే కదా. అలాగే ఎన్ని సముద్రాలున్నా నీరు ఒకటే కదా అని చెప్తున్నారు. నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు, భావించి కొందరు బ్రహ్మంబు నీవని, కొంతమంది నువ్వే పరబ్రహ్మం అని తలుస్తారు. తలపోసి కొందరు ధర్మమనియు, నువ్వే ధర్మం అంటే స్వామేనండి అని చెప్తారు. చర్చించి కొందరు సదసత్ ఈశ్వరుండని, సరవిన్ కొందరు శక్తి సహితుండవనియు, నీవు ప్రకృతి పురుషుల కంటే పరుడవని కొందరు అంటారు. ఈ కనపడుతున్నటువంటి ఈ ప్రకృతికి ఈ ఈ ఏంటి ఈ ఈ పురుషులకి కూడా నువ్వు వేరైన వాడివని కొంతమంది భావిస్తారు. చింతించి కొందరు చిరుతరుండు, అవ్యయుండు, ఆత్మతంత్రుండు, పరుండు అది కూడా నీయున్ తొడరి ఊహింతురు. కొందరు నువ్వు శక్తి స్వరూపుడు అని కొందరు ధ్యానిస్తారు, విష్ణువుగా కొందరు, శాశ్వతుడుగా కొందరు, స్వతంత్రుడుగా కొందరు, పరమ పురుషుడుగా ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తూ ఉంటారు. తుది అద్వయ సదసద్ విశిష్టుండ సంయుతుండవు నీవు, అన్నిటినీ మించి సాటి లేని వాడవు నీవు, సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే తలపన్ ఒక్కింత వస్తు భేదము కలదే. ఏదో కొంచెం వస్తు భేదం ఉన్నప్పటికీ కూడా ఆ పదార్థం ఒకటే. ఆలోచిస్తే వస్తు భేదము తలపడానికి ఏదైనా ఆస్కారం ఉందా? కంకణాదులు పసిండి ఒకటే కాదే, కడలు పెక్కైన వాద్ది ఒకటే కాదే, భేదమంచును నిన్ను వికల్పింపవలదు అని చెప్తారు. అని ఎవరు సంభాషణ అవుతుంది ఇక్కడ? పరమేశ్వరుడు శ్రీమన్నారాయణ తోటి చెప్తున్నాడు. తను ఒక పని మీద వచ్చాడు, ఆ అసురులను మోహింపచేసి అమృతాన్ని ఆ దేవతలకు పంచి ఇచ్చినటువంటి స్వామి యొక్క మోహిని రూపాన్ని చూడదలుచుకున్నట్టు కోరికతోటి ఆ ప్రమద గణాలతోటి పార్వతీదేవిని వెంట పెట్టుకొని స్వామి దగ్గరికి చేరి ఆయన చేత ఆతిథ్యాన్ని పొంది ఆయన్ని స్తుతించాడు. ఈ రకంగా పరమేశ్వరుడు యద్విలాసము మరీత్యాదులెరుంగరు, నిత్యుండనయ్యున్న నేను నెరుంగ, యన్మాయనందులై అమరాసురాదులు వనరెదరంట యున్న వారలెంత, ఏ రూపమునన్ పొందకే పారుదువు నీవు, రూపువై సకలంబు రూపు చేయ రక్షింపన్ చెరపన్ కారణమైన సచరాచరాఖ్యమై విలసిల్లు దంబరమున, అనిలుండే రీతి విహరించునట్ల నీవు కలసి వర్తింతు సర్వాత్మకత్వమొప్ప, జగములకు నెల్ల బంధ మోక్షములు నీవ సర్వంబున్ తలపోయ నీరజాక్ష. ఓ కమలలోచన, పద్మలాంటి కన్నులు కలిగినటువంటి వాడా, నీ లీలలను మరీచి మొదలైన మహర్షులు సైతము తెలియలేరు. యద్విలాసము, యత్ అంటే ఏదైతే, అంటే ఏది నీదైందో ఆ విలాసాన్ని మరీచి మహర్షి అంటే మహామునులు మహర్షులు సైతము, మరీచాద్యులు మరీచుడు మొదలైనటువంటి మహామునులు సైతం ఎరుంగలేరు. నిత్యుండనై ఉన్న నేను ఎరుంగ, నేనున్నానండి, నన్ను కూడా ఒక పని నువ్వు నియమించావు ఎంతో శక్తి ఇచ్చి, కానీ నేను కూడా నీ మహత్యాన్ని తెలుసుకోలేను. నీతో పాటు ఉండే నేను కూడా
తెలుసుకోను. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ఒక ఒక ముసలోని వాళ్ళే కదా. నీతోటే ఉంటున్నప్పటికీ, నేను ఎప్పుడు మీతో కలిసే ఉన్నప్పటికీ మేము కూడా తెలుసుకోలేము. ఎన్మాయ అంధులై అమరాసురాదులు వదరెన్ వనర వనరెదరంట ఉన్నవారులెంత. అదిగో ఆ మేము సైతం ఆ నీ మాయను తెలియక దేవతలు రాక్షసులు కూడా కష్టపడుతుంటే ఇంకా తక్కిన వారంతా నాకు తెలియదు అంటున్నాను. ఆ దేవతాగణం తెలియదు, అసురులు కూడా తెలుసుకోలేరు. అందరూ నువ్వేమిటో తెలియక తిక్కమక పడిపోతున్నావు. అలాంటప్పుడు ఇక మామూలు మానవులకి ఇంకా చెప్పాలా? ఎవరు కూడా నీ వైభవాన్ని తెలుసుకోలేరు. ఏ రూపమునన్ పొందక ఏ పారుదువు నువ్వు, రూపివై సకలంబు రూపు చేయ రక్షింపన్ చెరుపన్ కారణమై సచరాచరాఖ్యమై విలసిల్లుదువు అంబరమున. నువ్వు నాయన ఈ రూపాన్ని పొంది ఇంకా ఏ రూపాన్ని పొందకుండానే పొందుతావు. నీ రూపాన్ని పొంది అన్నింటినీ పుట్టించి కాపాడి అంతం చేయడానికి కారణమవుతావు. నువ్వే లయం చేస్తావు, మళ్ళీ నువ్వే సృష్టి చేస్తావు. ఆ నామరూప విభాగం లేకుండా పడినటువంటి ప్రళయకాలంలో ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా నీ సంకల్పం చేస్తే మళ్ళీ వాటిని నువ్వు సృష్టిస్తావు. మళ్ళీ వాళ్ళకి అంతర్యామిగా ఉండి వాళ్ళకి ఉనికికి కారణమవుతున్నావు. సకల చరాచర రూపుడు వైబులు పొందుతావు. ఆకాశంలో గాలి విహరించే విధంగా సర్వాత్మకుడవై అన్నింటిలోనూ నీవు చేరి ఉంటావు. గాలి లేని ప్రదేశం ఉంటుందా? లేకపోతే లేనట్టే కదా లోకాలు. అందుచేత అలాగ నువ్వు అన్నిట్లో చేరి ఉంటావు. లోకాలు పుట్టడము విడిపోవడము రెండు నీవే. జగముల నెల్లా జగములకు వెళ్ళ బంధనోక్షణంబు నీవా. రక్షింపన్ చెరుపన్ కారణమైన సరాచరాఖ్యమే వెలుసుందు. నువ్వు ఆ పుట్టుక, పుట్టించడం, లయం చేయడం రెండు కూడా నువ్వే. ఆలోచిస్తే అన్నీ నువ్వే. ఇంకా స్థితి కూడా అనే కదా అని వేరే చెప్పక్కర్లేదు కదా, అది చెప్తున్నారు. ఘనతన్ని మగ పోడుముల్ పలు మరున్ కన్నార మే నిన్ను విన్నారము చూడమెన్నంటును మునున్ని ఆండు చందంబు మోహినివై దైత్యులన్ కన్నున్ బ్రాపి అమృతం బింద్రాది దేవాళికిచ్చిన నీ రూపమున్ చూపుమా కుతుకమున్ చిత్తంబునన్ పుట్టెడిన్. పరమేశ్వర నాయన స్వామి, నాకు ఒక పెద్ద మంచి కోరిక మనసులో ఇలా కోరిక దొలిచేస్తానండి సరే. నా చిత్తం అంతా కూడా కుతుకమున్ చిత్తంబునన్ పుట్టెండి. ఒక కోరిక నన్ను దహించేస్తోంది. అలా నన్ను ప్రేరేపింపచేస్తోంది. ఏమిటి? ఎన్నో రూపాలు చూశాను నిన్ను, ఎన్నో రకాల నీ మాయలన్నీ ఇక్కడ చూసాం. ఎన్నెన్ని రూపాలతో, ఎన్నెన్ని దీంట్లో నువ్వు నీ రూపాన్ని, చేష్టల్ని, స్వభావాన్ని, స్వరూపాన్ని మర్చుకుని అన్ని చూశాను. కానీ నువ్వు మోహినిగా వచ్చి అదేంటి ఆ దేవత, ఆ రాక్షసులందరినీ కూడా మాయ చేసేసి ఆ అమృతం తీసుకెళ్ళి ఆ దేవతలకు పోసావే. అప్పటి నీ రూపాన్ని ఒక్కసారి చూడాలనేటువంటి కోరిక నాలో పరుగులు పెట్టేస్తోందయ్యా. ఒక్కసారి నువ్వు ఇచ్చిన ఆ రూపాన్ని చూపమ్మా అని అడుగుతున్నారు. ఘనతన్ నీ మగ పోడుముల్ పలు మరున్ కన్నారా. ఎందుకంటే అలా 2 సార్లు అన్నావు. ఒక్కసారి ఆయన యొక్క అతి మానుష చేష్టలు ఒక్కసారి గుర్తొచ్చేసరికి చూసాం చూడండి. ఒకే పదాన్ని ఆర్తి ఎక్కువ ఉంటే చూడండి. దాహం దాహం అని అన్ని 10 సార్లు అంటాం. ఒకసారి మంచినీళ్ళు అన్నాం కదా, దాహం దాహం అంటాం. దాని మీద ఉన్నటువంటి ఆర్తి. నీ మగపోడుములు నీ వేషాలే, నీ విచిత్రమైనటువంటి నీ ట్రిక్స్ అన్ని కూడా కన్నారు. చూసాం. మేము నిన్ను విన్నారము. అప్పుడప్పుడు విన్నాం కూడా, ప్రత్యక్షంగా చూసాము, విన్నాం కూడా. చూడమెన్నడును నీ ఆడు చందమును. ఇప్పటి వరకు నీ ఆడవేషాన్ని మాత్రం మేము చూడలేదయ్యా అని చెప్పి చెప్తున్నారు. అక్కడ నర్తంశాలలో కూడా ఆయన ఒక
దీనిలాగా వచ్చాడు తప్ప పూర్తి ఆడవేషం కూడా కాదు. శివుడికి కూడా తెలుసు కాస్త ఆయన సహదేహాన్ని పార్వతీదేవి, కానీ ఈయన ఎప్పుడు ఇలాంటి ఆడవేషాలు వేయలేదు కదా. మోహినివై దైత్యులన్ కన్నున్ బ్రాపి మోన్ మోహినివై. ఇంకా మరి ఆ రూపం చూస్తే ఫ్లాట్ అయిపోవడం అంటారు చూసారా, అలాగ అందరూ పడిపోయేటట్టుగా ఆ దైత్యుల యొక్క కన్నుని బ్రాపి, కన్ను గప్పి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు తెలియదండి, ఇట్లా కన్ను గప్పి వచ్చేసాడంట సరే. వాళ్ళకి ఇంకా అమృతం లేదు ఏమి లేదు. వాళ్ళ మనం ఎంత బాగా చదువుకున్న దాంట్లో ఆ మోహిని అవతారంలో ఉన్న ఆ స్వామిని చూసి చూసి వాళ్ళ యొక్క చేష్టలు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయారండి. అలాగ చేసేసావు కదా తండ్రి, అమృతాన్ని అమృతం ఇంద్రాది దేవాళికి ఇచ్చిన నీ రూపమున్. అదిగా అప్పుడు అలా వాళ్ళని మోహింపు చేసి అమృతాన్ని పట్టుకెళ్ళి ఒక్క చుక్క మిగలకుండా దేవతలందరికీ పోసేసావే నువ్వు. ఆ మోహిని రూపాన్ని ఒక్కసారి చూపించవా? కుతుకంబు చిత్తంబు నన్ను నాకు చాలా కోరికగా ఉంది అని చెప్తున్నారు. ఘనతన్ని మగపోడు ముల్పలు మరున్ కన్నార కన్నార మే నిన్ను విన్నారము చూడమన్నండు మున్ని ఆడు చందంబు మోహిని వైదత్యులన్ కన్నున్ బ్రాపి అమృతం బింద్రాది దేవాళికిచ్చిన నీ రూపమున్ చూపుమా కుతుకమున్ చిత్తంబునన్ పుట్టెడిన్. మాధవ, మహింతో కూడిన నీ మగ సోయగాన్ని పెక్కుమార్లు కన్నులారా కన్నాం విన్నాం. నీ ఆడరూపాన్ని ఏనాడూ చూడలేదు. మోహినిగా నీవు రాక్షసులను మోసగించి ఇంద్రాది దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ రూపాన్ని చూపు. దాన్ని చూడాలని నా మనసు కుతూహల పడుతున్నది అని పరమశివుడు ఆ నారాయణ్ణి ప్రార్థిస్తున్నారు. మగవాండవై జగంబులన్ దగిలిచి చిక్కులన్ బెట్టు దంటకు నీకున్ మగువతనంబున జగములన్ తగులం పొందింప ఎంత తడవు ముకుందా. అబ్బా, అయినా నీకు ఇదొక పెద్ద లెక్క అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అన్ని పుడుతున్నారు. ముకుందా, మగవాడుగా నీవు లోకాన్ని ఎన్నో చిక్కుల గురి చేసావు. నీ దేనికి ఎవరు నిలవగా ఎదురుగలేదు. అద్వితీయుడు కదా, నీతో సమానమైనడు, నీకంటే గొప్పవాడు ఎవరు లేనే లేరు. అంచేత నీవు ఇంకా ఈ లోకాలన్నిటి కూడా చిందరవందర చేసేయడంలో ఇంకా నీ మొగతనం ఇంకా చెప్ప. అందుకే అన్నారు పైన మగ సోయగాన్ని అని, మగ పోడుమల్ అన్నారు. ఆ మగవాడి సోయగాలంటే అంత ఎంత అమాయకంగాను ఏమిటో ఏమి పరాక్రమం లేని వాడుగా ఉంటావు. అది మగ సోయగం అంటే అక్కడ. అలా మగవాడుగా నువ్వు లోకాలని కూడా ఎన్నో చిక్కులు గురి చేసావు. అటువంటి నీవు ఆడరూపంలో లోకాలను ఆకర్షించిన ఆశ్చర్యం ఉంది. అసలు ఆడదానికి ఆ ఆడదాని యొక్క సౌందర్యంలోకి ఎంతటి వాళ్ళైనా పడిపోతారు.